సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము ఇండియన్ పాలిటీలో కంటిన్యూషన్ పార్ట్ మనకి ప్రాథమిక హక్కులు చూస్తున్నాం కదా. మనము 12, 13 ఆర్టికల్ చూసాము. ఇప్పుడు వచ్చేసి మనకి 14th to 18th అంటే సమానత్వపు హక్కు ఉంటుంది కదా. ఆ సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే 14 to 18 ఆర్టికల్స్. సో ఫస్ట్ ఆర్టికల్ 14 గురించి మనకి ఈ సమానత్వపు హక్కు గురించి తెలంగాణ గ్రూప్ 2లో ఎగ్జామ్లో అడిగారనమాట. ఆర్టికల్ 14 మనకి ఏం చెప్తుంది అంటే చట్టం ముందు వ్యక్తులందరూ సమానులే అని చెప్పేసి చెప్తుంది. ఆర్టికల్ 14 అంటే రూల్ ఆఫ్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటాం కదా, అంటే సమన్యాయ పాలన అనేది మనకి ఆర్టికల్ 14 చెప్తుంది. మరి ఆ సమానత్వానికి మినహాయింపులు అంటే అందరూ సమానులే కానీ కొందరికి మినహాయింపులు ఉంటాయి. అవి ఏంటి అంటే ఎవరెవరు అంటే రాష్ట్రపతి, గవర్నరు, న్యాయమూర్తులు, విదేశీ రాయబారులు ప్రత్యేక సదుపాయాలు కలిగి ఉంటారనమాట. సో వీళ్ళు చట్టం ముందు సమానులు కారనమాట. ఓకేనా, అంటే వీళ్ళకి మాత్రం ఈ ఆర్టికల్ అనేది వర్తించదు. అయితే చట్టం ముందు వ్యక్తులందరూ సమానులే అనే విషయాన్ని సమన్యాయ పాలన సిద్ధాంతం నుండి గ్రహించారనమాట. మరి ఈ సమన్యాయ పాలన సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అంటే ఏవి డైసీ అన్నమాట. ఇతను ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. సో సమన్యాయ పాలన అనే భావనను మనం ఏ దేశం నుండి గ్రహించామంటే ఇంగ్లాండ్ నుండి గ్రహించడం జరిగిందనమాట. సో న్యాయాన్ని అందించే విషయం పట్ల జాతి, కుల, మత, లింగ, జన్మ ఈ భేదం చూపించకుండా ఉండాలన్నమాట. సో 1882లో తాను రచించినటువంటి లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే పుస్తకంలో సమన్యాయ పాలన గురించి రాశారనమాట ఏవి డైసీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కేసెస్ అంటే సమన్యాయ పాలన ఆర్టికల్ 14 రిలేటెడ్ కేసెస్ ఏంటంటే రమేష్ తాఫర్, సెకండ్ ఏంటి చిత్తరంజన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ రమేష్ తాఫర్ కేసు వర్సెస్ యూపీ అంటే ఈ రమేష్ తాఫర్ కేసులో ఏం చెప్పారు అంటే యూపీలో ఒక పత్రికా సంపాదకుడు అనమాట ఈ రమేష్ తాఫర్ అనే వ్యక్తి. సో ఇతను ఏం చేశాడంటే గవర్నమెంట్ అనే పత్రికకు 500 టన్నుల పేపర్ సబ్సిడీ రూపంలో ఫ్రీగా ఇస్తుందన్నమాట. ఎవరికి? ఈ రమేష్ తాఫర్ అనే పత్రికా సంపాదకుడు ఉన్నాడు కదా, అతడికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 500 టన్నుల పేపర్ సబ్సిడీ అనేది ఫ్రీగా ఇస్తుందన్నమాట. కానీ తన పత్రికకు మాత్రం 50 టన్నుల పేపర్ మాత్రమే ఇచ్చింది. అంటే ప్రతి పత్రికకు అంటే పత్రికా సంపాదకులందరికీ కూడా 500 టన్నుల పేపర్ సబ్సిడీ ఇస్తుంది, కానీ ఈ రమేష్ తాఫర్ అనే వ్యక్తికి మాత్రం 50 టన్నుల పేపర్ మాత్రమే ఇచ్చిందనమాట. అయితే ఇతను ఏం చేశాడు అని అంటే చట్టం ముందు అందరూ సమానులే కదా, మరి నా పట్ల ఈ వివక్షత ఎందుకు అని చెప్పేసి ఈ రమేష్ తాఫర్ కేసు వేయడం అనేది జరిగిందనమాట. మరి చిత్తరంజన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏంటి అంటే మహారాష్ట్రలో ఇతనికి ఒక మిల్లు ఉందన్నమాట. ఈ మిల్లులో పార్ట్నర్షిప్ కూడా ఉంది. అయితే తనకు హెల్త్ బాగోలేక అమెరికా వెళ్ళినప్పుడు సో రిమైనింగ్ పీపుల్ తను లేనప్పుడు మిల్లుని గవర్నమెంట్తో కలిసి జాతీయం చేసుకున్నారనమాట. అంటే ఈ వ్యక్తి చిత్తరంజన్ వ్యక్తి లేనప్పుడు తన మిగిలిన వాళ్ళు ఉంటారు కదా పార్ట్నర్స్, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్తో కలిసి జాతీయం చేసుకున్నారనమాట. అయితే అతను వచ్చేసరికి తను కూడా పార్ట్నర్ కదా, నా సిగ్నేచర్ నా పర్మిషన్ లేకుండా మిల్లుని ప్రభుత్వపరం చేయడం కరెక్ట్ కాదు, నా పట్ల వివక్షత చూపిస్తున్నారు అని చెప్పేసి కోర్టులో కేసు వేశాడనమాట ఈ చిత్తరంజన్ అనమాట. ఓకేనా. అయితే మనకి చట్టం చేత సమానమైన రక్షణ అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ బై ది లా. సో దీనిని ఎక్కడి నుంచి గ్రహించామంటే అమెరికా నుండి గ్రహించాము. ఇక్కడ మనకి సమన్యాయ పాలన అంటే ఏంటి, మనకి చట్టం ముందు అందరూ సమానులే అనే దాన్ని సమన్యాయ పాలన, దాన్ని మనం ఇంగ్లాండ్ నుండి గ్రహించాం. ఇక్కడ ఏంటి అంటే చట్టం సమానమైన రక్షణ అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ బై ది లా అనే దాన్ని మనము ఎక్కడి నుండి తీసుకున్నామంటే అమెరికా నుండి తీసుకోవడం జరిగింది అనమాట. సో కోర్టు ఈ చట్టం చేత సమానమైన రక్షణ అనే అంశం ద్వారా తీర్పునివ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో అది మనకి ఇక్కడ ఏంటి అంటే పేపరు ఒక్క రాష్ట్రంలో మాత్రమే తెలుసు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి 500 టన్నులు 50 టన్నులు మాత్రమే ఇవ్వడం కరెక్టే అని చెప్పి తీర్పునిచ్చింది. ఎందుకంటే అది యూపీకి రిలేటెడ్ పత్రిక కాబట్టి రమేష్ తాఫర్ కేసులో. సో ఇక్కడ రమేష్ తాఫర్ ఉంది కదా, ఈ రమేష్ తాఫర్ కేసులో ఏంటి అంటే ఈ పత్రికా సంపాదకుడు ఒక యూపీకి మాత్రమే చెందినవాడు కాబట్టి నీకు 50 టన్నుల పేపర్ ఇచ్చాము, దేశమంతా తెలిసి ఉంటే మాత్రం అతనికి 500 టన్నులు ఇచ్చాము, కాబట్టి ఇది చట్టం చేత సమానమైన రక్షణ అనే లా ప్రకారం తీర్పునివ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అట్లాగే మనకి 14th ఆర్టికల్ ఈ క్రింది వాటిలో వేటిని నిషేధిస్తుంది అని అడిగారు. ఏ వర్గీకరణ చట్టాలు, బి క్లాస్ లెజిస్లేషన్ చట్టాలు, సి ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ దీస్ అనమాట. అయితే శాసనసభలు రూపొందించే వర్గీకరణ చట్టాలను నిషేధిస్తుంది. అంటే శాసనసభ ఏం చేస్తుందంటే ఈ వర్గీకరణ చట్టాలను నిషేధిస్తుంది. అంటే కులం, మతం ఆధారంగా వివక్షత చూపించే విధానాలను నిషేధిస్తుంది అనమాట రాజ్యం. సో కాబట్టి మనకి వర్గీకరణ చట్టాలు రిలేటెడే 14th ఆర్టికల్కి, క్లాస్ లెజిస్లేషన్ కూడా మనకి
రిలేటెడే అనమాట ఈ 14th ఆర్టికల్కి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 14th ఆర్టికల్ ఎలాంటి చట్టాలను అనుమతిస్తుంది అని అన్నారు. సో రీజనల్ క్లాసిఫికేషన్ అంటే హేతుబద్ధమైన వర్గీకరణ చట్టాలు, అంటే ఏ కులం అయినా కూడా ఆదాయం మాత్రమే ప్రాతిపదికన పన్నులు బిల్లుల వసూలు వేయడం అనేది ఈ చట్టం ముందు సమానులే, అందరూ సమానులే అనే దానికి ఇది అర్థం అనమాట. అంటే రీజనబుల్ క్లాసిఫికేషన్ అనమాట. అంటే రీజనబుల్గా క్యాస్ట్ని మనం వర్గీకరణ చేయొచ్చు అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి 14th ఆర్టికల్ దీన్ని అనుమతిస్తుంది అనమాట. రీజనబుల్ క్లాసిఫికేషన్ని ఇది 14th ఆర్టికల్ అనేది అనుమతిస్తుంది అనమాట. ఓకేనా. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క అందరూ ఒకటే కులం అయినా కూడా ఆ కులంలో ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆదాయం పరంగా వాళ్ళని వర్గీకరణ చేయడం అనేది రీజనబుల్ క్లాసిఫికేషన్ అనమాట. సో దీన్ని 14th ఆర్టికల్ కూడా అనుమతిస్తుంది. అలాగే మనకి 15th ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే చూడండి, 15th ఆర్టికల్ ఈ క్రింది ఎన్ని వివక్షతలు నిషేధిస్తుంది అంటే 4, 6, 7 నన్ ఆఫ్ దీస్ అని అన్నారు. ఎందుకంటే 5 రకాల వివక్షతలు, 5 అనేది ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అనమాట. సో ఈ 15th ఆర్టికల్ అనేది 5 రకాల వివక్షతలను నిషేధిస్తుంది. 5 రకాల వివక్షతలు ఏంటి అంటే కుల, మత, జాతి, జన్మ, లింగ. ఓకేనా. ఈ 5 రకాల వివక్షతల్ని కూడా మనకి 15th ఆర్టికల్ అనేది నిషేధిస్తుంది అనమాట. మరి 15(1) దేని గురించి చెప్తుంది అంటే చూడండి, 15(1) అనే ఆర్టికల్ మనకి గ్రూప్ 3 ఎగ్జామ్లో అడిగారు. పై 5 రకాల వివక్షతల పట్ల ప్రభుత్వం ఏ పౌరుల పట్ల కూడా వివక్షత చూపించరాదు. ఓకేనా. సో అంటే కుల, మత, జాతి, జన్మ, లింగ ఈ 5 రకాల వివక్షతల పట్ల ఏ ప్రభుత్వము ఏ పౌరుల పట్ల కూడా వివక్షత చూపించరాదు అనేసి మనకి 15(1) ఆర్టికల్ చెప్తుంది. ఇది గ్రూప్ 3లో అడిగారు. 15(2) ఏం చెప్తుంది అంటే రెస్టారెంట్లు, హోటల్స్, వర్తక వాణిజ్యాలు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే సంస్థల్లో మనము ఈ 5 రకాల వివక్షతలను చూపించరాదు. ఓకేనా. అంటే ఇక్కడ ఫస్ట్ 15(1) ఏం చెప్తుంది అంటే ప్రభుత్వం ఏ పౌరుల పట్ల వివక్షత చూపించరాదని. 15(2) ఏం చెప్తుంది అంటే పబ్లిక్ ప్లేసెస్, రెస్టారెంట్లు, వర్తక వాణిజ్యాలు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచేటువంటి సంస్థలలో ఈ 5 రకాల వివక్షతలు చూపించరాదు అని 15(2) చెప్తుంది. మరి 15(3) ఏం చెప్తుంది అంటే మహిళల పట్ల, బాలబాలికల పట్ల ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం మనం వివక్షతగా పరిగణించకూడదు. అంటే లేడీస్కి కానీ చిన్నపిల్లలకు కానీ బాలబాలికల పట్ల ఏమైనా ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తే దాన్ని మనం వివక్షతగా పరిగణించరాదు. మహిళలు, పిల్లలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు అనేది వివక్షత కిందికి రాదు అని చెప్పేసి 15(3) చెప్తుంది. మరి 15(4) ఏం చెప్తుంది అంటే బలహీన వర్గాల వారికి కేటాయించబడే ప్రత్యేక సదుపాయాలు అనేది వివక్షతగా చూపించరాదు. ఓకేనా. అంటే బలహీన వర్గాలకి మనకు రిజర్వేషన్లు ఇవ్వడం కానీ వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు ఇవ్వడం కానీ ఉంటుంది కదా. సో దాన్ని మనం ఆ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను మనం వివక్షతగా పరిగణించరాదు అని చెప్పేసి అన్నారు. అయితే ఈ 15(4) అనే ఆర్టికల్ అనేది మొదట మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. మనం ఈ 15(4) అనే ఆర్టికల్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో రాజ్యాంగంలో చేర్చారనమాట. సో మరి దీనికి రిలేటెడ్ కేసు ఏంటి అంటే చంపకం దొరైరాజన్ కేసు వర్సెస్ మద్రాస్ కేసు 1951లో అనమాట. సో రిజర్వేషన్ల గురించి అంటే ఈ అమ్మాయి ఈ చంపకం దొరైరాజన్ అనే మహిళ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఆమెకి 60% మార్క్స్ వచ్చాయన్నమాట. కానీ ఆమెకి సీట్ అనేది రాలేదు. తనకన్నా తక్కువ 30%, 40% వచ్చిన వాళ్ళకు సీట్ వస్తే సో తను కోర్టులో కేసు వేసిందనమాట. అప్పుడు మనకి ఈ తీర్పు గవర్నమెంట్ అనేది రిజర్వేషన్ల పరిధిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ ప్రకారమే సీట్ ఇచ్చింది అని చెప్పేసి చెప్పారనమాట. అంటే తీర్పు ఏంటి అంటే ఈ బలహీన వర్గాల వాళ్ళకి ఒకవేళ ఈ విధంగా తక్కువ మార్కులు వచ్చినా కూడా సీట్ ఇస్తే దాన్ని మనం వివక్షతగా చూపించరాదు అనేసి మనకి మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చేర్చారనమాట. అట్లాగే 15(5) ఏం చెప్తుంది అంటే ఓబీసీ వర్గాల వారికి ప్రభుత్వ విద్యా సంస్థల్లో మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం రిజర్వేషన్లు కల్పించడం అనేది మనం వివక్షతగా చూపించరాదనమాట. మరి 15(5) కూడా మనకి మొదట ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. దీని 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2005లో రాజ్యాంగంలో చేర్చారు 15(5) అనే ఆర్టికల్ని. సో ఇదేంటి అంటే ప్రైవేట్ సంస్థల్లో కూడా ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా మనకి ఇంతకుముందేమో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వివక్షతగా పరిగణించరాదు అని ఉంటే మనకి 15(5) ఏం చెప్తుంది అంటే ప్రైవేట్ సంస్థల్లో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ విషయంలో వివక్షతగా మనం పరిగణించరాదు అని చెప్పేసి చెప్తుందనమాట. సో ఈ ఆర్టికల్ అనేది స్ఫూర్తిగా తీసుకొని విద్యా హక్కు చట్టం రూపొందించారు. అంటే ఏ ఆర్టికల్ని స్ఫూర్తిగా తీసుకొని మనకి విద్యా హక్కు చట్టం వచ్చింది అంటే మనకి 15(5) అనే ఆర్టికల్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యా హక్కు చట్టం అనేది రూపొందించారనమాట. సో ఈ చట్టం ప్రకారము బలహీన వర్గం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి చదువుకోవాలి
కల్పించాలని అనిపిస్తే గవర్నమెంట్ స్కూళ్ళ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలన్నమాట. ఓకేనా. సో ఏ చట్టం ప్రకారం అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం. ఏం చెప్తుంది విద్యా హక్కు చట్టం అంటే బలహీన వర్గం వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు ఒకవేళ చదువుకోవాలి అని అనిపిస్తే గవర్నమెంట్ స్కూల్లో రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి చెప్తున్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే 25% రిజర్వేషన్ కల్పించాలి. సో 2009లో రూపొందించినటువంటి చట్టంలో 25% రిజర్వేషన్ గురించి తెలిపారనమాట. 2009 మనకి ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము. కానీ మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం ఈ రిజర్వేషన్లు వర్తించవు. అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్ మైనారిటీ ఉంటాయి కదా, వాళ్లకు మాత్రం రిజర్వేషన్లు అనేవి వర్తించవు అనమాట. ఎందుకంటే వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి 15/5 అనేది వర్తించదనమాట. భారత రాజ్యాంగం చూపించే వివక్షతకు రాజ్యాంగం పెట్టిన పేరేంది అంటే రక్షిత వివక్షత అనమాట. సో ఇది మనకి భారత రాజ్యాంగం చూపించేటువంటి, భారత రాజ్యాంగం ఈ రిజర్వేషన్ల విషయంలో చూపించేటువంటి వివక్షతకు పెట్టిన పేరే ఈ రక్షిత వివక్షత అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకి బలహీన వర్గాల వాళ్ళకి, మహిళలకి, ఓకేనా, వీళ్ళకి ఎవరికి రక్షణ కల్పించినా కూడా మనం దాన్ని వివక్షతగా చూపించకూడదు అనమాట. అది మనకు 15/5. అయితే మనకి నేను ఇంకా యాడ్ చేసుకోలేదు ఎందుకంటే ఇది లేటెస్ట్ బుక్ కాదు కాబట్టి. నెక్స్ట్ మనకి 15/6 అనే ఆర్టికల్ కూడా ఉంటుంది. 15/6 ఏం చెప్తుంది అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓకేనా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం కూడా మనం వివక్షతగా చూపించరాదు. అది మనకి ఏంటి అంటే 103rd అమెండ్మెంట్ ద్వారా రీసెంట్గా చేర్చారనమాట 15/6 అనే ఆర్టికల్ని. ఓకేనా. సో నెక్స్ట్ మనం 16th ఆర్టికల్ గురించి, 17th ఆర్టికల్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.